పాడు జీవితము యవ్వనం. అర్రే అన్నయ్య మ్యారేజ్ వస్తుంది కదా, ఈ విషయం మర్చిపోయానేంటి. హలో, అగ్గిపెట్టి మచ్చ ఫ్యాషన్సా అండి? అవును సార్, చెప్పండి. మేడం, నాకు ఒక సాఫ్రాన్ కలర్ కుర్తా అట్లాగే ఒక వైట్ టీషర్ట్ కావాలి. మొత్తం 1650 అయింది సార్. అవునా, ఓకే అండి, నేను ఇప్పుడే మీకు ఆ మనీ పేటిఎం చేస్తాను. అబ్బో చాలా ఫాస్ట్. టీషర్టు కుర్తా అంతా బాగానే ఉన్నాయి. ఇదేంటి బిల్లా? కుర్తా 1000 రూపీస్, దీనికి 12% జిఎస్టీ బాగానే ఉంది. టీషర్ట్ 500 రూపీసే కదా, దీనికి కూడా 12% జిఎస్టీ వేసారేంటి? హలో సార్. హలో మేడం, మీరు పంపించిన కుర్తా 1000 రూపీస్, దానికి 12% జిఎస్టీ యాడ్ చేశారు. కానీ టీషర్ట్ 500 రూపీసే కదా, దానికి కూడా 12% జిఎస్టీ యాడ్ చేశారేంటి? లేదు సార్, దేని మీదనే 12% జిఎస్టీ. హలో మేడం, ఎవరికి చెప్తారు? జిఎస్టీ రూల్స్ ప్రకారం క్లాతింగ్ యొక్క కాస్ట్ అనేది 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే దానికి వేయాల్సిన జిఎస్టీ 12%. అదే క్లాతింగ్ రేట్ అనేది 1000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే దానికి వేయాల్సిన జిఎస్టీ 5% మాత్రమే. సారీ సార్. సో కాబట్టి 5% జిఎస్టీ మాత్రమే యాడ్ చేసి ఇంకో కొత్త బిల్ ఇచ్చి మిగిలిన మనీ నాకు రీఫండ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.